యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మందనపల్లి ఆలేరు మున్సిపాలిటీలోని సాయిగూడెంలో ప్రజాపాలన గ్రామ సభలో అభయహస్తం గ్యారంటీల ప్రజా పాలన దరఖాస్తుల సేకరణ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య నేడు ప్రారంభించారు. దరఖాస్తుల సేకరణ కౌంటింగ్ ప్రారంభించి ప్రజల వద్ద నుండి 6 గ్యారంటీల పథకాలు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా వీర్ల ఐలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యారంటీలను ప్రజల వద్దకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ప్రజాపాలన గ్రామ సభను ఏర్పాటు చేసిందని, ఈ గ్రామ సభలో 6 గ్యారంటీల దరఖాస్తులను ప్రజల వద్ద నుండి స్వీకరిస్తారని తెలిపారు. మొట్టమొదటగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని, ఆరోగ్యశ్రీ 10 లక్షల పథకాన్ని ప్రవేశించినట్లు వీర్ల ఐలయ్య తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల వద్దకే పాలన అనే లక్ష్యంతో ప్రజాపాలన కార్యక్రమాన్ని గ్రామాల అభివృద్ధి, వ్యక్తిగత అభివృద్ధి జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వీర్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జెడ్పీ సిఇఓ కృష్ణారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ జ్ఞానప్రకాష్, ఎంపీపీ గంధమల్ల అశోక్, వైస్ ఎంపీపీతో పాటు సర్పంచ్ కోటగిరి పాండు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జనగా ఉపేందర్ రెడ్డి, నీలం పద్మ తదితరులు పాల్గొన్నారు. ముందుగా దీపజ్యోతి ప్రజలైన వారి చేతుల మీదుగా, అలాగే స్థానిక ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ గారు, అలాగే స్థానిక సర్పంచ్ గారు, స్థానిక ఎంపీపీ గారు, అలాగే మన జిల్లా అడిషనల్ కలెక్టర్ అండ్ ఈరోజు ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు వీరారెడ్డి గారు చేతుల మీదుగా జ్యోతి ప్రజల ఆరో తారీఖు వరకు తీసుకుంటాం. ఒకవేళ ఎవరన్నా అప్లికేషన్ ఇంకా పెట్టలేకపోయినా గొడవకు వచ్చింది, ప్రజల వద్దనే పాలన పెట్టింది. దీన్ని అందరం కూడా సహకరించాలి. ప్రజలతో అన్ని గ్రామాలలో, అన్ని మున్సిపల్ వార్డులలో మీరే కదా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది. ఆ మాట నిలబెట్టుకోవడం కోసం మీరందరూ నిరంతరం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ప్రభుత్వం మీ గ్రామానికి వచ్చి, నేను గ్రామ పంచాయతీలో కాకుండా మీ అందరి ముందర కూర్చొని ఎవరికి అవసరం ఉన్నాయి, ప్రభుత్వం ఏ మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఏదైతే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు 2 రోజునే ఆరోగ్యశ్రీ కానీ, అక్కా జిల్లాలకు తల్లులందరూ కూడా ఉచిత ఆర్టీసీ సౌకర్యం కల్పించడం కావున మిగతా 5 గ్యారెంటీ స్కీములను మేముందరినీ ఎవరికి అవకాశం ఉన్నా, ఎందులో ఎవరు ఎలిజిబుల్ ఉన్నా ఇక్కడ గ్రామ సభలో మీ ఇంటికే దరఖాస్తు ఇచ్చిన మన అధికారులు కాబట్టి దాంట్లో క్లుప్తంగా రైతులు కానీ, రైతు భరోసా, చేయూత పథకం, గృహలక్ష్మి, గృహజ్యోతి వీటన్నిటి కూడా మీ అందరికీ ప్రభుత్వ అధికారులు వివరించడం జరిగింది. ఎవరు కూడా ఆదరబాదర కాకుండా ఈ రోజు సాయంత్రం దాకా కూడా అధికారులు ఇక్కడనే ఉంటారు కాబట్టి మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని అందరూ ఫిలప్ చేసి, ఎవరైనా మన బంధువులు హైదరాబాద్లో కానీ ఇంకెక్కడైనా వేరే రాష్ట్రాలకు వెళ్ళినా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రతి ఒక్క కుటుంబం నుంచి దరఖాస్తు వచ్చే విధంగా ఈ ప్రజాపాలనలో ప్రతి ఒక్కరు కూడా మీకు అందాల్సినటువంటి లబ్ధి మీ ఇంటికే చేకూర్చే విధంగా ప్రభుత్వం మీద రూపొందించినటువంటి మంచి ప్రజాపాలన సద్వినియోగం చేసుకొని ఈ 90 రోజుల్లో ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే ప్రభుత్వంగా మీ ముందుకు వచ్చినాం కాబట్టి పార్టీలకు అతీతంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వారికి లబ్ధి జరగాలి, ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి సహాయం అందాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి మంచి ప్రజాపాలన దీన్ని మీరు సద్వినియోగం చేసుకొని వాడుకోవాల్సిందిగా అధికారులు కూడా మీ ముందుకు వచ్చి మీ గ్రామంలో మీ సమక్షంలో చేస్తున్నటువంటి స్కీము 100% సక్సెస్ అవుతుందనే నమ్మకం మనకు ఉంది కాబట్టి ఈ ప్రజాపాలన ద్వారా ప్రజలకు ఇంకా చేరువ కావాలి. ఈ సమస్యలు కాకుండా ఇంకా చాలా సమస్యలు, భూ సమస్యలు కానీ ఇంకా చిన్న చిన్న తగాదాలు ఉన్న వాటిని కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వం పోతుంది కాబట్టి
ముందుగా మనకైతే ఏదైతే ప్రజాపాలన ఇచ్చినటువంటి ఆ 5 గ్యారంటీ స్కీమ్ల మీద మీరందరూ ఫోకస్ పెట్టి మీరు ఆ ఫామ్లు ఇప్పిస్తే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి అడుగులు మిస్ కాకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు పోతాం కాబట్టి ఈ ప్రజాపాలన అధికారులు మీ ముందుకు వచ్చి చేస్తారు కాబట్టి దీన్ని అందరం సద్వినియోగం చేసుకొని ఆలయ నియోజకవర్గంలో మొదటగా మందనపల్లిని స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. దీనందరూ వాడుకొని ఇంకెవరైనా మన వాళ్ళు మిస్ అయితే కూడా వాళ్ళకు కూడా సమాచారం తెలియజేసి ఇప్పుడే పెద్దలు మన అడిషనల్ కలెక్టర్ గారు చెప్పారు, ఈ రోజు మిస్ అయితే ఆదర వచ్చి ఏదో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేసి సాయంత్రం దాకా అవసరమైతే 2-3 రోజులు కూడా మీరు తన ఆర్జీలు తీసుకుంటారు కాబట్టి దీనికి సద్వినియోగం చేసుకోవాలి. దీనికి కూడా అన్ని పార్టీల వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ నుండి అధికారులు ఇక్కడ నుండి ప్రజాప్రతినిధులు కూడా సహకరించాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు.